హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను సంధ్య. సో మీరు ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? డెవాప్స్, క్లౌడ్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని డ్రీమ్ ఉందా? అయితే మీకు లైనక్స్ తప్పకుండా రావాలి. ఇది బేస్, రైట్? ఇది లేకుండా మిగతాదంతా కొంచెం అర్థం కావడం కష్టం. బికాజ్ లైనక్స్ ఈజ్ అ ఫండమెంటల్ ఫర్ డెవాప్స్. ఈ సిరీస్లో నేను మీకు లైనక్స్ స్టార్టింగ్ నుండి చాలా సింపుల్గా తెలుగులో చెప్తాను. రోజు ఒక 10 minutes టైం స్పెండ్ చేయండి చాలు. మీరు కాన్ఫిడెంట్గా లైనక్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా సర్వర్స్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో బేసికల్గా ఇప్పుడు మీరు ల్యాప్టాప్లో చూస్తుంటే మీరు ఒక విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉంటారు. బేసికల్గా మనం ఇంట్లో యూజ్ చేసేది విండోస్ ఓఎస్. మ్యాక్సిమం ఎవరు లైనక్స్ తీసుకొని లైనక్స్ కమాండ్స్తోని యూజ్ చేయరు వితౌట్ ఎనీ ప్రయర్ నాలెడ్జ్, రైట్? మనం విండోస్, ఎందుకంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ రిచ్గా ఉంటుంది కాబట్టి విండోస్ యూజ్ చేస్తాం. సో ఓకే, ఈ GUI అంటే ఏంటి, అసలు ఓఎస్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. సో అసలు లైనక్స్ అంటే ఏంటి, రైట్? లైనక్స్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకే, బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా లైనక్స్ అన్నా ఐడియా ఉన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి. బట్ ఈ వీడియో ప్యూర్ బేసిక్స్, అసలు లైనక్స్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిదో కూడా తెలియని వాళ్ళ కోసం. అండ్ వాట్ ఎవర్ వీ లెర్న్ ఇన్ బీటెక్ ఆర్ సంథింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? అది కాకుండా వాట్ ఈజ్ ఇప్పుడు ఈ ఓఎస్ అంటే ఏంటిదో తెలుసుకున్నారంటే మీరు లైఫ్లో మర్చిపోలేరు. సో అలాంటి సింపుల్ ఎగ్జాంపుల్స్తో మనం ఓఎస్ అంటే ఏంటి, లైనక్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఓకే, సో మీరు సింపుల్గా గూగుల్ సెర్చ్ చేసినప్పుడు కానీ, యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు కానీ, జొమాటో ఆర్డర్ చేసినప్పుడు కానీ, ఆ ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కటి అప్లికేషనే అండి. ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది లైనక్స్లోనే డిప్లాయ్ అయ్యి ఉంది ప్రస్తుతం, రైట్? వరల్డ్లో 96% ఆఫ్ ది సర్వర్స్ మనం యూజ్ చేస్తున్నాం, రైట్? 96% ఆఫ్ ది లైనక్స్ సర్వర్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ, బ్యాంకింగ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇదర్ యూ టెక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, బ్లింకిట్, ఏదైనా ఒక అప్లికేషన్ మనకు ప్రస్తుతం లైనక్స్ అనే సర్వర్లోనే రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. మీరు డెవాప్స్ ఇంజనీర్ కావాలి అన్నా, క్లౌడ్ ఇంజనీర్ కావాలి అన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అన్నా, లైనక్స్ ఈజ్ ద బేస్. ఓకే, లైనక్స్ బేస్. ఓకే, సో ఫస్ట్ ఓకే అన్నీ చెప్తున్నా, బాగుంది. అసలు లైనక్స్ అంటే ఏంటిదో చెప్పు, తర్వాత ఓఎస్ అంటే ఏంటిదో చెప్పు అంటే, ఓకే, ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈజ్ ఓఎస్. మనం ఏదైనా టాపిక్, ఐదర్ ఇట్ ఈస్ ఎ టూల్ ఆర్ టెక్నాలజీ, ఏది నేర్చుకున్నా కానీ మనం ఫస్ట్ ఒక 5 థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ థింగ్ వై, వాట్, ఫస్ట్ థింగ్. ఓకే, వాట్ అనేది నేర్చుకున్నాక వై అనేది నేర్చుకున్నాం. ఓకే, వెన్, ఓకే, వేర్, ఓకే, హౌ. చెప్తాను. ఇప్పుడు నేను ఓఎస్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాను, ఆర్ లినక్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాను, ఆర్ డాకర్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాను, ఆర్ క్యూబర్నెటీస్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాను, ఆర్ జెన్కిన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాను, ఆర్ యాన్సిబుల్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాను, ఆర్ టెరాఫార్మ్ అనే టాపిక్ నేర్చుకున్నాను. ఏ టాపిక్, ఎనీ టూల్, ఎనీ టెక్నాలజీ, ఎనీ పైథాన్ కానీ, ర్యాగ్ కానీ, ఇప్పుడు AI కాబట్టి ర్యాగ్ కానీ, LLMs కానీ, ఏదైనా సరే ఫస్ట్ వాట్ ఈజ్ ఓఎస్, what is Terraform, what is Ansible, what is Jenkins, like that. Why? For example, OS అనేది తీసుకున్నాం. What is OS? Why we need to use OS? When we need to use this OS? Where we need to use this OS? And how we need to use this OS? రైట్? ఈ 5 థింగ్స్ ఏది నేర్చుకున్నా, సాఫ్ట్వేర్ అనే కాదు, ఏ దాంట్లో ఉన్నా కానీ ఈ 5 థింగ్స్ మనం ఖచ్చితంగా చూస్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో వాట్ ఈజ్ ఓఎస్ అనేది నేర్చుకుందాం. ఓఎస్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? అప్పటి నుంచి ఓఎస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తున్నాము. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిదో చెప్తా ఉంటాం. ఓకే,
నేను ఒక ప్లేస్లో ఉన్నాను, ఫర్ సపోజ్ ఇండియాలో ఉన్నాను, నేను వేరే కంట్రీకి వేరే స్టేట్కి వెళ్ళాలని అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఆర్ యూకే ఆర్ ఎనీ అదర్ స్టేట్స్ ఆర్ కంట్రీస్. ఐ వాంట్ టు ట్రావెల్. ఆ ట్రావెల్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మై వర్క్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ మై పర్సనల్ థింగ్స్ అవ్వచ్చు, ద అది ఏదైనా అవ్వచ్చు, బట్ నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ. కానీ ఐ నో ఓన్లీ తెలుగు, నాకు తెలుగు ఒకటే వచ్చు. వీళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ నాకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మాట్లాడేది హిందీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 వచ్చు, బట్ వీళ్ళు మాట్లాడేది స్పానిష్ నాకు రాదు, రైట్? వీళ్ళకి తెలుగు రాదు, రైట్? ఈ అదర్ పర్సన్కి తెలుగు రాదు. ఇదేమో నేను, ఇదేమో అదర్ పర్సన్. సో నాకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి, రైట్? నా యొక్క ఇన్పుట్, నేను ఏదైతే చెప్తున్నానో అది ఇన్పుట్గా తీసుకొని ట్రాన్స్లేటర్ దాన్ని ప్రాసెస్ చేయాలంటే ఈ ట్రాన్స్లేటర్ అనే అతను అర్థం చేసుకోవాలి నేను చెప్తున్నాను, రైట్? ఈ ట్రాన్స్లేటర్కి నా తెలుగు వచ్చి ఉండాలి, వాళ్ళ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, లేకపోతే నా తెలుగు వచ్చి ఉండాలి, వాళ్ళ స్పానిష్ వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఈ పర్సన్ అడుగుతున్నాను నేను, అదర్ పర్సన్. ఈ ట్రాన్స్లేటర్ అతను నేనేం చెప్తున్నానో అది ఇన్పుట్గా తీసుకొని వాడు అర్థం చేసుకోవాలి, ఆ ప్రాసెస్ చేసి ఇతనికి ఇన్పుట్గా ఇవ్వాలి, రైట్? ఈ అదర్ పర్సన్ అతను ఇతను చెప్పి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను స్పానిష్ భాషలో మాట్లాడుతున్నారు అనుకోండి, స్పానిష్లో ఇతను అడుగుతున్నాడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. సో ఇతని పేరు ఫర్ ఎగ్జాంపుల్ శామ్యూల్ అనుకోండి. ఇతను అవుట్పుట్ ఇస్తున్నాడు ఎవరికి? ట్రాన్స్లేటర్కి. మళ్ళీ నాకు ఇవ్వట్లేదు, ఎందుకంటే నాకు స్పానిష్ రాదు కదా. ఈ అవుట్పుట్ని ట్రాన్స్లేటర్ తీసుకొని మళ్ళీ ప్రాసెస్ చేస్తున్నాడు, అంటే అర్థం చేసుకుంటున్నాడు. హీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ బిఫోర్ హీ ఈస్ టెలింగ్ టు మీ సంథింగ్, హీ షుడ్ అండర్స్టాండ్, రైట్? ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రాసెస్ చేసి మళ్ళీ నాకు అవుట్పుట్ ఇస్తున్నాడు. ఏంటి? తన పేరు శామ్యూల్ అంట, హిజ్ నేమ్ ఈజ్ శామ్యూల్ అని చెప్తున్నాడు. ఓకే, ప్రాసెస్ అనేది ఇక్కడ మెయిన్ కీ పాయింట్. ఓకేనా? సో నేనేం చెప్తున్నానంటే నాకు అర్థం కావాలి సిస్టమ్, లైక్ అదర్ పర్సన్కి అర్థం కావాలంటే ఒక ట్రాన్స్లేటర్ కావాలి అని చెప్తున్నాను. ఐ నీడ్ ఎ ట్రాన్స్లేటర్, రైట్? సో హియర్ మనం ఇప్పుడు టెక్ టర్మ్స్కి వస్తే ట్రాన్స్లేటర్ ఎవరు? ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది ఒక మీ ల్యాప్టాప్ అనుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళి ల్యాప్టాప్ కొనాలి అనుకుంటున్నారు. ఇది ఒక ల్యాప్టాప్, మీరు ఒక షాప్కి వెళ్ళారు, ల్యాప్టాప్ కొనుక్కుంటున్నారు. మీరు CPU ఎంత, మెమరీ ఎంత, డిస్క్ సైజ్ ఎంత, ర్యామ్ ఏంటి, రోమ్ ఏంటి అన్నీ తీసుకున్నారు. బట్ ఇట్స్ ఎ బాక్స్. ఇది ఒక బాక్స్ మాత్రమే, ఇది ఒక సర్వర్ మాత్రమే, స్మాల్ సైజ్ సర్వర్ అనుకోండి. ఇది ఒక ల్యాప్టాప్ మాత్రమే. నేను ఏ టర్మినాలజీలో అయినా పిలుస్తాను, మీరు జస్ట్ అర్థం చేసుకోండి. బాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ల్యాప్టాప్ అని. ఈ బాక్స్కి ఏం తెలీదు. ఇప్పుడు మనము బయటకెళ్ళి మళ్ళీ ఒక ఓఎస్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తెచ్చుకొని ఇందులో ఇన్స్టాల్ చేస్తేనే దీనికి అర్థమవుతుంది మనం ఏం చెప్తున్నాము, లేకపోతే అసలు అర్థమే కాదు. ఇది ఒక బాక్స్ అంతే. సో మనం ఏం చేస్తున్నామంటే బయట ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కొనుక్కుంటున్నాం, విచ్ ఈజ్ విండోస్, రైట్? విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని కొనుక్కొని దాన్ని ఈ డబ్బాలో, ఈ బాక్స్లో, ఈ ల్యాప్టాప్లో, ఈ సర్వర్లో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. దెన్ వీ కెన్ యూజ్. ఈ ఓఎస్ ఏం చేస్తుంది అంటే నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీషే వచ్చు, కానీ నా డబ్బాకి, నా ల్యాప్టాప్కి ఓన్లీ బైనరీస్ మాత్రమే వస్తుంది. చిన్నప్పుడు చదువుంటారు కదా, కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ విట్ ఈస్ జీరోస్ అండ్ వన్స్, దోస్ ఆర్ కాల్డ్ బైనరీస్ అని, రైట్? సో ఈ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది దీనికి. నాకేమో జీరోస్ అండ్ వన్స్లో ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్ రాయాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి? రాదు కదా. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ మీ, ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎనీ వన్. సో మనము ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేదాన్ని చూసాం. సో ఇప్పుడు మనకి వాట్ ఈజ్ ఓఎస్ అనేది అర్థమైందా, రైట్? వాట్ ఈజ్ ఓఎస్ అనేది అర్థమైంది. ఒక చిన్న హిస్టరీ చూద్దాం, అసలు ఓఎస్ ఎట్లా వచ్చింది మార్కెట్లోకి అని. సో 1960s కన్నా ముందు అసలు మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమో లేదు, రైట్? తర్వాత 1960s, ఎర్లీ 1960sలో మనకి ఒక యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. దీనికన్నా ముందు చాలా కష్టం ఉండదు ఒక అప్లికేషన్ని
మన ప్రోగ్రామెటికల్కి కన్వర్ట్ చేసి సిస్టమ్కి అర్థం చేయించడానికి చాలా డిఫికల్ట్ ఉండేది. తర్వాత 1960s యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది విచ్ బికేమ్ వెరీ easy for the life of the developer or DevOps engineer ananu specifically for the programmers who write the program to or the application who are developing the application, right? ఈ యునిక్స్ అనే ప్లాట్ఫామ్ మీద వాళ్ళ అప్లికేషన్స్ రన్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, తర్వాత 1970s ఆ టైంలో మినిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది, రైట్? మినిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బై ప్రోడక్ట్ ఆఫ్ యునిక్స్. బై ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసా? అంటే దీంట్లో నుంచే కొన్ని ఫ్లేవర్స్, కొన్ని మసాలాస్ యాడ్ చేసి ఇది తయారు చేశారు అంతే. లేమన్ టర్మ్స్లో చెప్పాలి అంటే లైక్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి మోర్ వ్రాపర్స్, మోర్ సెక్యూరిటీస్, మోర్ కాన్ఫిగరేషన్స్ యాడ్ చేసి ఇంకొకటి తయారు చేయడం అంతే, సింపుల్, రైట్? తర్వాత 1980s ఆ టైంలో ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది విచ్ ఈస్ చాలా మార్కెట్ని పెంచేసింది, రైట్? విచ్ ఈస్ విండోస్. మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని లాంచ్ చేసింది, రైట్? ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్కి వచ్చాక చాలా డిమాండ్ పెరిగిపోయింది ఓఎస్కి, operating systems, because Windows has GUI which is graphical user interface which is not having in Minix or Unix లో కానీ మినిక్స్లో కానీ ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది లేదు. కొత్తగా మైక్రోసాఫ్ట్ కంపెనీ లాంచ్ చేసింది విచ్ ఇస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ అది చాలా మార్కెట్లో ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ 1990s ఆ టైంలో మనకి లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెట్టారు. పర్సన్ నేమ్ ఎవరు ఏంటి అనేది మీరు ఈరోజు గూగుల్లో సెర్చ్ చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, చాలా లైక్ అతని నేమ్లో నుంచే లైనెక్స్ అనే పేరు పెట్టారనమాట. ఓకే, సో ఇప్పుడు యునిక్స్ అనేది ఫ్రీ, ఓకే, ఫ్రీ ఓపెన్ సోర్స్ అనమాట యునిక్స్ అనేది. మినిక్స్ అనేది కొంచెం కాస్ట్ పెట్టారు దీనికి, ఇది బై చేయాలి అంటే. విండోస్ అనేది కంప్లీట్లీ కాస్ట్లీ, ఓకే. అండ్ లినక్స్ అనేది బై ప్రోడక్ట్ ఆఫ్ యునిక్స్. అర్థమవుతుందా నేను చెప్పేది? యునిక్స్ నుంచే మినిక్స్ బై ప్రోడక్ట్. మళ్ళా మినిక్స్ నుంచి లైనెక్స్ రాలేదు. యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని లైనెక్స్ వాడు కొంచెం వ్రాపర్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ యాడ్ చేసి మళ్ళీ లైనెక్స్ స్టార్ట్ చేశారు. సో నేను ఏం చెప్తున్నానంటే లైనెక్స్ అనేది బై ప్రోడక్ట్ ఆఫ్ యునిక్స్. సో యునిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి యాక్చువల్గా. సో ఇప్పుడు యునిక్స్ అనే కోడ్ ఓపెన్ సోర్స్, ఫ్రీ ఉంటుంది, మనకి ఆన్లైన్లో కూడా కొడితే వచ్చేస్తుంది. జస్ట్ వీ నీడ్ టు డౌన్లోడ్ ఇట్ అండ్ మనకి కోడ్ అర్థమైతే వీ కెన్ యాడ్ సమ్ వ్రాపర్స్ ఆన్ ఇట్, లైక్ కొన్ని ఫీచర్స్ యాడ్ చేసేసి మనం ఒక పేరు, ఫర్ ఎగ్జాంపుల్ సంధ్య లైనెక్స్ అని పెడతాను నేను, ఆర్ సంధ్య యునిక్స్ అని పెడతాను. దట్స్ ఇట్, దట్స్ సింపుల్. మన కోడ్ అర్థం కావాలి ఫస్ట్, రైట్? ఓకే, సో ఈ లైనెక్స్ అనేది మనకి ఇప్పుడు లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఇప్పుడు ఫ్రీ టు యూజ్, ఓపెన్ సోర్స్ అండ్ హైలీ సెక్యూర్, రైట్? ఏదైనా ఒక సిస్టమ్ కానీ, ఒక టూల్ కానీ, ఏదైనా టెక్నాలజీ కానీ మనకి ఫ్రీగా వస్తుంది. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అని అడగచ్చు కొంతమంది. ఓపెన్ సోర్స్ అంటే కొలాబరేషన్. కంటిన్యూస్గా ఓపెన్ సోర్స్ వాళ్ళకి కొలాబరేట్ అవుతూ ఉంటారు, ఫీచర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇట్స్ ఆల్వేస్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్ అనమాట. సో అండ్ సెక్యూరిటీ ఈజ్ ద మెయిన్ పార్ట్ కదా, రైట్? మనం ఏదైనా ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు అది నాట్ సెక్యూర్ అని చూపిస్తే వెంటనే క్యాన్సిల్ చేసేస్తాం, బికాజ్
Security is important for us because data privacy is important for us, right? సో ఏదైనా ఒక టూల్ కానీ ఏదైనా అప్లికేషన్ కానీ మనకి ఫ్రీగా ఓపెన్ సోర్స్గా సెక్యూర్గా ఉందంటే వీ ఆప్ట్ ఫర్ ఇట్, రైట్? మనం కంపల్సరీ దీన్ని ఆప్ట్ చేసేసుకున్నాం అంటే తీసుకుంటాం, అంటే మన దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటాం, రైట్? సో అందుకే దీనికి వాస్ట్ ఎవల్యూషన్ వచ్చింది, అంటే చాలా మంది యూజ్ చేయడానికి స్కోప్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ అండి 3 ఉన్నాయి, అంటే డిస్ట్రిబ్యూషన్స్ వేరే, మళ్ళీ చెప్తున్నాను, డిస్ట్రిబ్యూషన్స్ వేరే చెప్తాను అది కూడా. ఫస్ట్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, అండ్ మ్యాక్ ఓఎస్. ఇది టైట్లీ కపుల్డ్ విత్ యాపిల్ ల్యాప్టాప్స్ ఉంది. మనం సపరేట్గా దీన్ని కొనుక్కొచ్చి మన ల్యాప్టాప్స్లో మన డబ్బాలలో వేసుకోలేము, రైట్? ఓన్లీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యాపిల్ ల్యాప్టాప్స్కి మాత్రమే యూజ్ అవుతాయి, ఐ మీన్ అప్లికబుల్ అవుతాయి. సో మనం ఇది తీసేద్దాం. ఫస్ట్ థింగ్ మనం లైనెక్స్ విండోస్ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైనెక్స్ అండ్ విండోస్, రైట్? లైనెక్స్కి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు, దీనికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అసలు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే సిస్టమ్ ఆన్ చేసి ఏదైతే చూడగలుగుతున్నామో, ఫైల్స్, ఫోల్డర్స్, లేకపోతే మూవీస్ కానీ, లేకపోతే ఇంటరాక్ట్ అవుతున్నాం కదా రైట్ క్లిక్ చేసి. ఇప్పుడు నేను ఒక రైట్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్లిక్ చేసి ఇవన్నీ చూడగలుగుతున్నాను కదా. సో దిస్ ఇస్ ద ఇంటర్ఫేస్, గ్రాఫికల్గా నేను చూడగలుగుతున్నాను ఏదైనా సరే. బట్ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టంలో మనకి ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆప్షన్ ఉండదు. ఓకే, లైనెక్స్ అనేది ఫ్రీ, బట్ ఇది ఫ్రీ కాదు, నాట్ ఫ్రీ. మనం బయట కొనుక్కొచ్చుకొని వేసుకోవాలి. ఇట్ కాస్ట్ సంథింగ్ ఫర్ అస్, రైట్? ఇట్స్ నాట్ ఫ్రీ. అండ్ హై పర్ఫార్మెన్స్ అంటే ఎందుకు అంటున్నానంటే, క్లిక్కబుల్ అంటే ఇప్పుడు మనము విండోస్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ క్రియేట్ చేసి ఫైల్ నేమ్ ఇస్తే క్రియేట్ అవుతుంది, రైట్? ఇంత ప్రాసెస్. అదే లైనెక్స్లో ఒక టర్మినల్ ఉంటుంది మనకి. లైనెక్స్ టర్మినల్ బేస్డ్, సిఎల్ఐ అంటే టర్మినల్ బేస్డ్ అనమాట, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే కమాండ్స్ ద్వారా మనం ఇంటరాక్ట్ అవుతున్నాం లైనెక్స్కి. ఇది గ్రాఫికల్గా ఇంటరాక్ట్ అవుతున్నాం, చూసి టచ్ చేసి ఆర్ ఫీల్ చేసి ఇంటరాక్ట్ అవుతున్నాం. లైక్ ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకున్న లినక్స్లో అంటే టచ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం, టచ్ ఫైల్ నేమ్, అంతే, ఫైల్ క్రియేట్ అయిపోతుంది. నాకు రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ అవసరం ఉండవు ఇంకా అవన్నీ, రైట్? ఇది ఇంపార్టెన్స్. అండ్ సెక్యూరిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సెక్యూర్. ఏమైంది? సెక్యూర్. ఇది లైనెక్స్ అనేది సెక్యూర్, ఇది నాట్ సెక్యూర్ అంటే పార్షియల్ అనమాట నేను చెప్పేది. నాట్ కంప్లీట్లీ విండోస్ ఈజ్ నాట్ సెక్యూర్ అని నేను చెప్పట్లేదు ఇక్కడ, బట్ లైనెక్స్ ఈజ్ మోర్ సెక్యూర్ దాన్ విండోస్ అని చెప్తున్నాను. ఓకే, డిఫరెన్స్ ఉంది, రైట్? నాట్ సెక్యూర్కి మోర్ దాన్ సెక్యూర్కి డిఫరెన్స్ ఉంది. లైనెక్స్ ఎందుకు సెక్యూర్ అంటే మీరు అన్ని లైక్ అనవసరమైన అన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అనవసరమైన అన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సమ్ వైరస్ వస్తుంది, రైట్? సమ్ వల్నరబిలిటీస్ వస్తాయి, సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము? వాట్ ఈజ్ ఓఎస్ అనేది తెలుసుకుందాం, వాట్ ఈజ్ లైనెక్స్ అనేది తెలుసుకుందాం, వై టు యూజ్ లైనెక్స్, వై we are deploying our applications in Linux not in Windows అనేది తెలుసుకున్నాం. వేర్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. లైక్ మనం సిఎల్ఐ బిగ్ అప్లికేషన్స్కి మనం చాలా పెద్ద అప్లికేషన్స్కి ఓన్లీ లైనెక్స్లోనే డిప్లాయ్ చేస్తాం, విండోస్లో డిప్లాయ్ చేయం, నాట్ రికమెండెడ్ కూడా. ఓకే, వెన్ టు యూజ్ అనేది తెలుసుకున్నాం, హౌ టు యూజ్ అనేది తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనం హౌ టు యూజ్ అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఇది నేను బేసిక్ లైనెక్స్ గురించి చెప్పాలనుకుంటున్న టాపిక్ ఇవాళకి. మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. లైక్ వాట్ ఈజ్ అసలు ఓఎస్ అంటే ఏంటి, వై ఓఎస్ అనేది, లైక్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ లైనెక్స్, విండోస్, వాట్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది. ఓకే, ఇప్పుడు
మనం ఫర్దర్ టాపిక్స్లో అసలు బేసిక్ లైనెక్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రైట్? మనం ఎట్లా, ఇప్పుడు మనం ఆల్రెడీ విండోస్ ల్యాప్టాప్లో ఉన్నాము, మనం లైనెక్స్ ల్యాప్టాప్ కొనుక్కొని, ఐ మీన్ ఒక ల్యాప్టాప్ కొనుక్కొని దాన్ని లైనెక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో వీ కెన్ యూటిలైజ్ దిస్ విండోస్ ల్యాప్టాప్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూటిలైజ్ చేసుకొని మనం లైనెక్స్గా ఒక ఉబంటు మిషన్ కానీ ఏదో ఒకటి రన్ చేసుకోవచ్చు. ఆల్దో నేను ఇందులో ఫ్లేవర్స్ చెప్పడం మర్చిపోయాను, ఐ ఫర్గాట్ టు మెన్షన్ దట్. సో లైనెక్స్లో ఫ్లేవర్స్ ఉన్నాయి, లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు వాటి. ఎందుకు అంటే ఇప్పుడు యునిక్స్ నుంచే లైనెక్స్ వచ్చింది కదా, రైట్? యునిక్స్ నుంచే లైనెక్స్ వచ్చింది. లైనెక్స్ నుంచి ప్రతి కంపెనీ ఏం చేశారంటే వాళ్ళకి నచ్చిన సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ కానీ, కొన్ని వ్రాపర్స్ కానీ, కొన్ని కాన్ఫిగరేషన్స్ యాడ్ చేసి, ఇప్పుడు సెంట్ ఓఎస్ అనేది రెడ్ హ్యాట్ వాళ్ళు కానీ, రెడ్ హ్యాట్ సెంట్ ఓఎస్ అనేది కనిపెట్టారు. ఉబంటు అనే ఒక కంపెనీ కనిపెట్టింది ఉబంటుని, రైట్? అలానే ఇంకొకటి డెబియన్ అనే ఓఎస్ని కనిపెట్టారు ఇంకొక. ఇదన్నీ డిస్ట్రిబ్యూషన్స్ లైనెక్స్ బేస్డే, కాకపోతే డిఫరెంట్ నేమింగ్స్, డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ వ్రాపర్స్, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ యాడ్ చేసి వాళ్ళు ఆప్ట్ చేసుకున్నారు లైనెక్స్ని యూజ్ చేసుకునే బదులు వాళ్ళ కాన్ఫిగరేషన్, వాళ్ళ అప్లికేషన్ తగ్గట్టు వాళ్ళు ఒక లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ని కనుక్కొని యూజ్ చేస్తున్నారు, రైట్? సో అదే డిస్ట్రిబ్యూషన్స్ అంటే పెద్ద లైక్ డిఫికల్ట్ టాపిక్ అనేం కాదు. జస్ట్ ఇప్పుడు ఉబంటులో మనం యాప్ట్ అనే కమాండ్స్ యూజ్ చేస్తాం, రైట్? రెడ్ హ్యాట్ సెంటోఎస్లో అలా వాటిలో ఎం అనే ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే అగైన్ ఇన్స్టాల్ సంథింగ్, అప్డేట్ సంథింగ్, డిలీట్ సంథింగ్, ప్యాచ్ సంథింగ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్ నేను ఉబంటు తీసుకున్నాను, ఓకే? లైనెక్స్లో ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని ఇందులో నేను పైథాన్ అనే అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ అనేది అందరికి తెలుసా? గిట్, పైథాన్ పక్కన పెట్టండి, గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఇన్స్టాల్ చేయాలి? మనం విండోస్ అనుకోండి, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో గిట్ ఇన్స్టాల్ అని కొడితే, హౌ టు డౌన్లోడ్ గిట్ ఆర్ హౌ టు ఇన్స్టాల్ గిట్ అని కొడితే వచ్చేస్తుంది. కానీ అది విండోస్ కాబట్టి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది, యాజ్ వి డిస్కస్డ్, రైట్? లైక్ ఉబంటు మిషన్స్ అనేది కూడా లైనెక్స్ మిషనే, లైనెక్స్ డిస్ట్రిబ్యూషనే, లైనెక్స్ ఫ్లేవరే, రైట్? CLI based, which we can't interact with the browser or something, right? Even though we need to install Git on the Linux machine. So to install that like Git in the Linux machine, we used to use some package managers. Again, package managers are nothing but the commands that helps us to install or to do some actions on the Linux machine అన్నమాట. ఓకే, మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే, డౌన్లోడ్ చేయాలి అనుకుంటే లైనెక్స్ సర్వర్లో, లైనెక్స్ మిషన్లో, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే పదం ఆప్ట్, కానీ మీకు అర్థమవుతుందని ఇలా చెప్తున్నాను, ఓకే? యాప్ట్ అనే ప్యాకేజ్ మేనేజర్ని యూజ్ చేస్తాం, ఓకే? సో ఫర్ ఎగ్జాంపుల్ యాప్ట్ ఇన్స్టాల్ గిట్. మీకు జెన్కిన్స్ ఐడియా ఉంటే యాప్ట్ ఇన్స్టాల్ జెన్కిన్స్ ఆర్ జావా ఆర్ సంథింగ్, ఏ అప్లికేషన్ అయినా మనం ఇట్లా కమాండ్స్తోనే ఇన్స్టాల్ చేస్తాం, ఓకే? అర్థమవుతుంది కదా? సో దిస్ ఈజ్ ఇట్. లైక్ లైనెక్స్ అంటే ఏంటి, డిఫరెన్సెస్, వై, వాట్, వేర్, వెన్, హౌ అనేది తెలుసుకున్నాము. సో మనకి లైనెక్స్ అనేది బేస్ అండి. మనము ఏ డొమైన్లో ఉన్నా మనకు ఒక అప్లికేషన్ ఫ్లో అనేది తెలియాలి. ఫ్రమ్ ఒక యూజర్ నుండి ఒక యూజర్ ఒక అప్లికేషన్ ఇప్పుడు ఏమనుకుందాం, google.com అనే అప్లికేషన్ని google.com అనేది టైప్ చేస్తున్నాం. ఈ google.com అనేది గూగుల్ సర్వర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డేటా తెచ్చిపెట్టాలి కదా. ఇది ఒక సర్వర్ అనుకోండి. ఈ సర్వర్కి వెళ్ళి మనకు కావాల్సిన రిక్వెస్ట్ మనకి ఇవ్వాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం facebook.com అని కొడుతున్నాం, google.com ఆర్ facebook.com. ఇది ఎలా రిట్రీవ్ అవుతుంది?
ఈ ఫంక్షన్ ఎలా ఉంది, ఒక యూజర్ ఒక అప్లికేషన్ని హిట్ చేయగానే వితిన్ మైక్రో సెకండ్స్ మనకు ఆ అప్లికేషన్ ఎలా అవుట్పుట్గా చూపిస్తుంది మన బ్రౌజర్లో. మనకి మిల్లీ సెకండ్స్లో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, flipkart.com, amazon.com ఏది ఓపెన్ చేయగానే. బట్ బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఏపీఐస్ హిట్ చేయడం కానీ, లైక్ లోడ్ బ్యాలెన్సర్స్ కానీ, సర్వర్స్ కానీ, లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, పాడ్స్, కంట్రోలర్స్, చాలా ఉంది మనకి రిలేటెడ్ స్టఫ్ ఇన్ఫ్రా ఎట్లా క్రియేట్ చేస్తామనేది. బట్ ఇవన్నీ కూడా లైనెక్స్ బేస్డే. సో మనకు ఫండమెంటల్స్ ఆఫ్ లైనెక్స్ అనేది ఇంపార్టెంట్, రైట్? సో ఇది ఓఎస్ అంటే ఏంటి, లైనెక్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, విండోస్ ఏంటి అనేది బ్రీఫ్గా మనకి తెలుసుకున్నాం. ఒక బ్రిడ్జ్, ఒక ట్రాన్స్లేటర్. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు ఇంటర్వ్యూలో కానీ ఎవరైనా బేసిక్ ఫ్రెషర్స్కి అడుగుతారు, బికాజ్ ఫ్రెషర్స్కి పెద్ద పెద్ద అప్లికేషన్స్ గురించి ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకి సింపుల్గా అడగడానికి ఎవరైనా ఇంటర్వ్యూయర్ వచ్చి వాట్ ఈజ్ ఓఎస్ అని అడిగారు అనుకోండి, మీరు టక్కుని చెప్పేయచ్చు. ఇప్పుడు ఓఎస్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూజర్ అండ్ ద హార్డ్వేర్, ఆర్ ఎ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఇట్స్ యాక్సెస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్ అని, ఆర్ ఏ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అని ఈజీగా చెప్పచ్చు, రైట్? అంతే కదా. బ్రిడ్జ్, ఓఎస్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది టు ట్రాన్స్లేట్ సంథింగ్ ఫ్రమ్ యూజర్ టు ది బాక్స్ విచ్ వీ టాక్డ్ యాజ్ ఎ ల్యాప్టాప్ ఆర్ ఎ సర్వర్, రైట్? దాంట్లో చాలా లేయర్స్ ఉంటాయండి. ఆపరేటింగ్ సిస్టంలో కానీ అన్నిట్లో కెర్నల్ అనే లేయర్ ఉంటుంది, మనకి సిస్టమ్ యూటిలిటీస్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటుంది. మనం ఒక్క యాక్షన్ ఇస్తే ఈ అన్ని లేయర్స్తోనే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. నాకు మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే, లైక్ అని ఏదైనా స్టఫ్ మిస్ అయితే, లేకపోతే ఈ టాపిక్ గురించి మీకు కావాలి అనేది ఏదైనా క్వశ్చన్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Thank you all for watching today's session. I think this session will be helpful for you. See you all in the next section. Thank you. Bye bye.